పరేడ్ గ్రౌండ్స్ లో సెలబ్రేట్ ది స్కై పేరుతో వేడుకలు చేస్తోంది సర్కార్. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. వారం రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 55 మంది కైట్ ప్లేయర్స్, 19 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. రైటికా పరేడ్ గ్రౌండ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మౌనిక లైవ్ లో అందిస్తారు. మౌనిక, కైట్ ఫెస్టివల్ అప్డేట్స్ ఏంటి? సంక్రాంతి ఫెస్టివల్ అంటే హైదరాబాద్లో ముందుగా గుర్తుకొచ్చేది టూరిజం శాఖ ఏర్పాటు చేసే ఇటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. ఇక ఈ రోజు నుంచి చాలా గ్రాండ్గా అయితే 3 రోజుల పాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగబోతున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మార్నింగ్ నుంచి కూడా పెరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా కోలాహలమైన వాతావరణం కనిపించింది. దాదాపు అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడికి కైట్ ఫ్లయర్స్, ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ కైట్స్ని ఎగరేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం సేపు క్రితం నుంచి కూడా నైట్ కైట్ ఫెస్టివల్ కూడా ప్రారంభమైంది. పొద్దునంతా జరిగిన కైట్ ఫ్లయింగ్ ఒక ఎత్తు అయితే ఈ నైట్ టైం జరిగే నైట్ కైట్ ఫెస్టివల్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఆకాశంలో రంగురంగుల పతంగులు ఎగురుతూ ఉంటే 2 కళ్ళు జరిపో చూడడానికి చాలా అందమైన వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అందుకే చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 95 మంది జాతీయ అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ కూడా వచ్చి ఇక్కడ ఫ్లై చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా ఈ ఫెస్టివల్ జరుగుతూనే ఉంది. ప్రజెంట్ ఈ నైట్ కైట్ ఫెస్టివల్లో చూస్తున్నాం కదా, చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలా మిక్కీ మౌస్ ఆకారంలో ఉన్న పతంగులు కావచ్చు, దాంతోపాటు పారాషూట్ ఆకారంలో ఉన్న పతంగులు, స్పెషల్గా కొన్ని అయితే డ్రోన్ సహాయంతో కూడా కైట్స్ని ఫ్లై చేస్తున్నారు. ప్రజెంట్ మనము ఒక కైట్ చూస్తున్నాము. ఇది వరుసగా 100 పతంగుల కైట్ అన్నమాట. చాలా పొడుగ్గా అయితే కైట్ ఉంది. ఇది ఎగరేయడం చాలా ఈజీ కాదు. చాలా ఏండ్లుగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ యొక్క కైట్ని గాలిలోకి ఎగరేయవచ్చు. మనతో పాటు ఈ కైట్కి సంబంధించిన ఫ్లయర్ ఉన్న వారితో మాట్లాడదాం. आपका नाम क्या है? गुलाब चंद जागीर, नागपुर से हम। कितने पतंग? 100 पतंगे है, 100 पतंगे है और पूरी में लाइट लगी हुई है और सब पतंग हम उड़ाते हैं। कितना हाइट जाता है ये पतंग? ये हमारी पतंग हाइट जाती है 380 फीट जाती है। अब कैसे लग रहे हैं ये बड़ा फेस्टिवल में पार्टिसिपेट करने ना? बहुत अच्छा लग रहा है एकदम। आपका फेस्टिवल हम हर साल आते हैं, हर साल प्रोग्राम करते हैं। जब से अपना यहाँ पे जो इवेंट चालू है तब से हम करते आ रहे हैं और हमको इन्वाइट करते हैं। क्या बोलते हो, इतना बड़ा पतंग देखने के बाद पब्लिक क्या बोलते हैं आपको? पब्लिक तो हमारी फोटो शूट करती है, बार बार आती है, बोले हमको भी दियो, बार बार हाथ पकड़ते हैं, सब लोग खेलते हैं, उनको बहुत मज़ा आता है। पब्लिक को पब्लिक एंजॉय करती है बहुत। अभी हवा बहुत है ना, कुछ तकलीफ हो रहा पतंग के लिए? कुछ भी नहीं पतंग ले अभी हवा बराबर है, एकदम परफेक्ट हवा है। थोड़ी दिन में कम थी, दिन में उतना मज़ा नहीं है, लेकिन शाम के टाइम हवा अच्छी चली तो हमारी लाइटिंग पतंग अच्छी चली। ज़्यादा हवा है तो थोड़ा सा तकलीफ होती है हमको, क्योंकि ज़्यादा हिलती है पतंगे। और मीडियम हवा तो एकदम बराबर चलता है पतंग। और हमारा लिम्का वर्ल्ड रिकॉर्ड भी सबसे बड़े पतंग उड़ाने का। दूसरा, और हमारा सबसे ज़्यादा इलेक्ट्रिक लाइट लगा के हम लिम्का वर्ल्ड रिकॉर्ड अपना नाम दर्ज करा चुके हैं, जिसमें हम 3000 LED लाइट लगा के पतंग उड़ा के हम इतिहास रचा है। अभी पतंग फ्लाई हो तो फ्लाई करता? कैसे लगते हैं आपको? अच्छा लग रहा है। नागपुर से हूँ, 7वीं में। तो इधर इंटरनेशनल फ्लायर्स भी आए ना, उनको पतंग देखने के लिए क्या आपको मालूम पड़ता? अच्छा लग रहा है, बहुत अच्छा लगता है मेरे को। यहाँ उड़ाने भी अच्छा लग रहा है, सवेरे से उड़ाने के लिए लग रहे हैं। 3 दिन लगेंगे उड़ाने में, जाने के। बहुत अच्छा है यहाँ पे। थैंक यू। మగవారితో పాటు మహిళలు కూడా ఇక్కడ కైట్స్ ఫ్లై చేస్తూ ఉన్నారు. చాలా వరకు అయితే చిన్నాళ్ళు కూడా ఇక్కడ నైట్ కైట్ ఫెస్టివల్ చూసేందుకు కూడా వస్తున్నారు. ఏం పేరు మీది? स्मृति। చూసావా ఫ్లైట్స్ కైట్స్ ని? ఎలా అనిపిస్తుంది? कैसा लग रहा था? मंची। आपको कैसे लग रहा है? अच्छे, फर्स्ट टाइम देखा मैं तो, लाइफ में कभी देखा नहीं, आज फर्स्ट टाइम आया परेड ग्राउंड। बहुत डिजाइनर लग रहे, अच्छा है। पहले बार कभी देखा बाहर? नहीं, कभी नहीं, फर्स्ट एक्सपीरियंस है मेरा ये। अच्छा लगा। पहला एक्सपीरियंस है, बहुत अच्छा है। आपको कौन सी पतंग अच्छा लगा? वो वाली वो जो वो- डिजाइन वाली है, वो ये लाइट वाली है, ये भी अच्छी है। ये लाइट वाली है जो पूरी इंटरेस्टिंग है। लाइक अच्छे लगे। మామూలుగా చిన్నపిల్లలకు పతంగుల పండుగ అంటే చాలా ఇష్టము. చాలా ఆసక్తిగా పండుగకు 1-10 రోజుల ముందు నుంచి రంగురంగుల గాలిపటాన్ని కొనుక్కొని కూడా ఫ్లై చేస్తుంటారు. అట్లాంటిది ఇక్కడ లైట్ తో ఉన్న పతంగ చూసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. పతంగ ఎగరేస్తావా ఇంటికాడ? हिंदी। పతంగ आपको पतंग हाँ हाँ, कैसा लग रहा है सर? अच्छा है, नाइस। बहुत टाइप्स के थे इधर, इंडिया, आउट ऑफ इंडिया, सब कन से आए पूरे काइट्स, मस्त थे।
अच्छा చిన్నాలు కూడా చాలా ఎక్సైట్మెంట్ తోనే కనిపిస్తున్నారు. ఇంటి మేడ పైన పతంగ ఎగరేయడం ఒక ఎత్తు అయితే ఇట్లాంటి కైట్ ఫెస్టివల్ పార్టిసిపేట్ చేయడం చాలా స్పెషల్ గా ఉందని కూడా చెప్తున్నారు. కాస్త ఈ రోజు గాలి అప్ అండ్ డౌన్ ఉండడంతో కొన్ని పతంగులు సహకరించినప్పటికీ కూడా కొన్ని పతంగులు మాత్రం సహకరించే పరిస్థితి. దీంతో చాలా మంది కైట్ ఫ్లయర్స్ కాస్త ఫస్ట్ డే కాస్త డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు. ఎందుకంటే అక్కడ చూసుకోవచ్చు ఇంకా అన్ని కైట్స్ కూడా కిందనే గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి. అవన్నీ కూడా కాస్త గాలి అనుకూలంగా ఉంటే మాత్రమే అవన్నీ ఎగురుతాయి. ఎందుకంటే గాలి అనుకూలంగా లేకపోతే ఆ ఏవైతే చాలా కాస్ట్తో ఉన్న పతంగులు ఉంటాయో అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చాలా వరకు అయితే ఇంకా గ్రౌండ్కే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గాలి సహకరిస్తే కానీ ఇవన్నీ కూడా ఎగురుతాయి. అప్పుడు ఒక రియల్ కైట్ నైట్ ఫెస్టివల్ ని కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికైతే చిన్నాలు చాలా వరకు వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 3 days పాటు ఈ ఫెస్టివల్ ఉంటుంది. ఈ 3 రోజుల పాటు కూడా నగరం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఏవైతే ఈ యొక్క స్లాట్ ఉందో ఇక్కడ కేవలం నైట్ ఫ్లై చేసే వాళ్ళు కావచ్చు లేదా మార్నింగ్ ఫ్లై చేసే ఫ్లైయర్స్ మాత్రమే ఇక్కడ అలా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ ద బ్యారికేడ్ వాళ్ళు తెచ్చుకున్న కైట్స్ ని కూడా ఎగిరేయచ్చు. అంటే ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ తో పాటు చిన్నాళ్ళు కావచ్చు యువత కూడా కైట్ ఫ్లై చేసే విధంగా అయితే టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. దీంతో చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ప్రదర్శన చూసేందుకు భారీ సంఖ్యలో కూడా చిన్నాళ్ళు యువత రావడం జరుగుతుంది. స్పెషల్గా చిన్నపిల్లల సంతోషం మాత్రం మామూలుగా లేదని చెప్పాలా. ఇక్కడ వాళ్ళకి ఫేవరెట్ కార్టూన్స్ గాలిలో ఎగురుతుంటే చూసి చాలా కేరింతలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా డ్రోన్తో నడిచే కైట్స్ అయితే చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు కైట్ ఫెస్టివల్ కి పక్కనే స్వీట్ ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కైట్ ఫెస్టివల్ చూసి కూడా స్వీట్స్ తినొచ్చు. అదే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా జరిగాయి. సో మొత్తానికి అయితే ఉదయం ఎంత గ్రాండ్ గా ఓపెన్ అయిందో ఈ కైట్ ఫెస్టివల్, ఈ రోజు నైట్ కైట్ ఫెస్టివల్ కూడా అంతే గ్రాండ్ గా కొనసాగుతుంది. కాసేపట్లో గాలి సహకరిస్తే ఇక్కడ ఉన్న అన్ని పతంగులు కూడా ఆకాశానికి ఎగిరి ఒక లైట్ ఫుల్ గా కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడైతే చాలా కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అయితే చాలా ఎక్సైట్మెంట్ కూడా కనిపిస్తుంది. జ్యోతి.